గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి. గైస్, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనసులో అరుణాచలేశ్వరుని తలుచుకొని ఏమీ తినకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా 14 కిలోమీటర్ల నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశా. దారిలో మనకు అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన 8 లింగాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఏం లభిస్తుందో ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకు మొట్టమొదట ఇంద్రలింగం దర్శనమిస్తుంది. ఆ తరువాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, చివరిగా ఈశాన్యలింగం. అన్ని లింగాలు దర్శించుకుని నేరుగా ఆ పరమశివుణ్ణి దర్శించుకునేందుకు రాజగోపురం నుండి గుడిలోకి ఎంటర్ అయ్యాను. ఆ అరుణాచలేశ్వరుడైన అగ్నిలింగాన్ని నా కళ్ళతో చూశాక మనసుకి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఆ తరువాత రాజగోపురంకి ఎదురుగా ఉన్న గల్లీలో అప్పర స్వామి గారి మఠంలో స్టే తీసుకున్నా. ఎవరైనా సరే అరుణాచలంలో బడ్జెట్ లో స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. 100 రూపాయలు కట్టించుకొని మనకు ఒక లాకర్ అయితే ఇస్తారు. ఇది ఒక కామన్ హాల్. చూస్తా ఉన్నారు కదా ఎంత విశాలంగా ఉందో. మనకు ఎక్కడ నచ్చితే అక్కడ పడుకోవచ్చు. గాయస్, ఇంతకీ మన కిట్టుగాడు ఎక్కడ? నేనంటే ఏదో ఒక చోట పడుకుంటా, మరి కిట్టుగాడు ఎక్కడ పడుకుంటా? అరే కిట్టు 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 అమ్మయ్యా. ఓకే గైస్, మన కిట్టుగాడు కూడా సేఫ్ గానే ఉన్నాడు. ఇవాళ నేను కూడా హ్యాపీగా పడుకుంటా. మరి నీ విషయాలు డేట్ 9 లో కలిసి మాట్లాడుకుందాం. ఉంటాను మళ్ళీ. బై బై, గుడ్ నైట్ గైస్.